హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియచేస్తా ఉన్నాను. కొద్ది సమయము వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్య ధ్యానంలో ఆదికాండము 18వ అధ్యాయము 1 నుంచి 5 వాక్యాలు చదువుకుందాం. చదువమ్మా. మరియు మరియ దగ్గరనున్న సింధూరములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమయందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని యొద్దకు నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నిలమేట్టుగా వంగిరి. ప్రభువా, నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించెదను. దయచేసి కాళ్ళు కడుగుకొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడు. చదవలేదు. కొంచెము ఆహారము తెచ్చెదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి. తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందుకు నిమిత్తము గదా నీ దాసుని యొద్దకు వచ్చితివెనను. వారు నీ చెప్పినట్లు క్షేమముగా. హల్లెలూయా. హల్లెలూయా. సరే, ప్రార్థన చేస్తాను. వాక్యాన్ని తర్వాత ఎంచుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వలోక రక్షకుడా యేసయ్యా, నీ పాదములకు వందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ నామానికే మహిమ కలుగునుగాక తండ్రి. ఇదిగో నాయనా, మరి సమయమునందు ప్రభువా మేము వాక్యాన్ని ధ్యానం చేయుచుండగా తండ్రి, నీ పరిశుద్ధ ఆత్మను మా మీదకు ఉంచి నీ పరిశుద్ధ ఆత్మ చేత ఈ వాక్యమును నడిపించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమెన్. మంచిదమ్మా. చదవబడిన వాక్యాన్ని మీరు గమనించినట్లయితే, అబ్రహాముని యెహోవా దేవుడు దర్శించినప్పుడు అబ్రహాం ఏం చేశాడయ్యా అంటే, ఆ యొక్క వచ్చినటువంటి ఆ యొక్క దైవ కుమారులకు, దేవదూతలందరికీ కూడా కాళ్ళు కడుగుకోవటానికి నీళ్ళు ఇచ్చి వారిని గౌరవించినట్లుగా మనకు వాక్యం అక్కడ తెలియజేయబడతా ఉంది. ఇంకొక వాక్యం చెబుతాను, వినండి. యోహాను సువార్తది కొత్త నిబంధన, యోహాను సువార్త 13వ అధ్యాయము 4-5 వాక్యాలు చదువు. భోజన పంపికలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి యొక్క తువాలు తీసుకొని నడుముకును కట్టుకొనెను. అంతటా ఏలాములో నీళ్లు పోసి శిశువుల పాదములు కడుగుకొనును. తను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుకున్నాను మొదలు పెట్టెను. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా మీకు చూపించిన ఆదికాండంలో ఏంటంటే, అబ్రహాము దేవుని పాదాలు కడిగినట్లుగా మీకు వాక్యం చూపించాను. ఇప్పుడేం చెప్తున్నానంటే, యేసయ్య తన శిష్యుల పాదాలు కడిగినట్లుగా వాక్యం చదువుతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం చాలా అమూల్యమైనటువంటి వాక్యాన్ని చదువుకుంటున్నాం. చాలా విలువైనటువంటిది, చాలా గొప్పది. మన అంతరంగములలో కల్ముషాన్ని తీసివేసేటటువంటి గొప్ప వాక్యం ఈరోజు దేవుడు మన ముందు ఉంచబోతా ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారు ఏం చేశాడంటే, అక్కడ భోజనానికి రాత్రి వేళలో అందరూ కూర్చున్నారు. బహుశా అదే లాస్ట్ భోజనం ఆయనకి, వాళ్ళందరితో కలిసి భోజనం చేసేటటువంటి రోజు లాస్ట్ రోజు కావచ్చు. ఎందుకంటే తెల్లవారితే యేసుక్రీస్తు వారు సిలువ ఎక్కవలసి ఉంటుంది. ఆ రాత్రికాల సమయంలో వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తుండగా
యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడయ్యా? తన టవలాను తీసుకొని నడుముకు కట్టుకున్నాడు. తర్వాత నీళ్లు తీసుకొని ప్రతి ఒక్క శిష్యుని పాదాలు కడుగుతూ ఆయన నడుముకు కట్టుకున్నటువంటి ఆ టవలాతోటి ఆయన కడుగుతున్నాడు అందరికీ కూడా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫస్ట్ ఒక మనుష్యుడు దేవుని పాదాలు కడిగాడు. కానీ ఇక్కడ ఒక దైవ కుమారుడు పాపులైనటువంటి మనుషుల పాపాలు యొక్క పాదాలు కడుగుతున్నట్లుగా మన వాక్యం చూస్తున్నాం. అంటే దేవుని పాదాలు మనిషి కడిగాడు అంటే దేవుని ఆశీర్వాదం వస్తుంది అని ఒక నమ్మకం. మరి పాపుల యొక్క పాదాలు దేవుడు కడుగుతున్నాడు అంటే దైవ కుమారుడు, ఇక్కడ అర్థం ఏంటి? ఒక్కసారి మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన వాళ్ళమై ఉన్నాం. ఒక వాక్యం చూపిస్తాను చూడండి. తితుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3 నుంచి 7 దాకా చదువమ్మా. ఎందుకనగా మనము కూడా మనపు అవేకులమును అవేదియుగలమును మోసపోయిన వారము నా విధానమైన దురాశలను భోగములను దాసుమైనను ఉండినే దుష్టతమునందు అనుమాన యందును కౌలముగా ఉండును అసహ్యమైన యొక్కనిని నొకడు దేశించుకొని ఉండిమే గాని మన రక్షకుడైన దేవుని యొక్క దయాయము మనసవులను ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యేకమై ఉండును. మనము నీతిని అనుసరించి చేసిన క్రియలుగాను కాక తన కనికరముతో చప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానమును ద్వారమును పరిశుద్ధాత్మకు నూతన ప్రభావమును కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గురించిన నిరీక్షణమును బట్టి దానికి వారసులుడగటకై ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద స్వమాది సంతృప్తిగా కురిపించెను. ఆమేన్. అంటే ఇక్కడ మీరు చదివిన వాక్యంలో క్లారిటీగా ఉండాలంటే, యేసుక్రీస్తు వారు ఎందుకు మన పాదాలు కడుగుతున్నాడని అంటే, ఇక్కడ మనం అందరం కూడా పాపులమై ఉన్నాం. మన పాపములను, మనలో ఉన్నటువంటి గర్వాన్ని, మనలో ఉన్నటువంటి కోపాలని, మనలో ఉన్నటువంటి ఈర్ష్యాల్ని, మనలో ఉన్నటువంటి ప్రతి చెడ్డ క్రియలను ఆయన తన యొక్క పాదములు, తన యొక్క చేతులతో కడుగుచున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుందంటే మనకి చాలా బాధ వేస్తుంది ఎవరికైనా. అంతేనా చెప్పండి? ఒక మంచోడు వచ్చి ఒక చెడ్డవాడిని గౌరవంగా మాట్లాడుతున్నాడంటే ఎంత ప్రేమ ఉంటుందో తెలుసా? అరే చెడ్డవాడిని అయినటువంటి నన్ను ఇంత ప్రేమగా చూస్తున్నాడే అంటే మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, ఇప్పుడు బాగా తాగుబోతులు తిరుగుతూ ఉన్నారనుకో, వాళ్ళని మనం ప్రేమించి గౌరవించి వాళ్ళతో మనం స్నేహంగా ఉంటున్నాం అనుకో, అంటే వాళ్ళలాగా తాగమని కాదు, అరే తాగమాకండిరా, తాగితే పడిపోతుందిరా, మీ గుండె చెడిపోయిద్దిరా, మీ లివర్లో పోతాయిరా, మీరు తొందరగా చచ్చిపోతారా ఈ లోకంలో నుండి అని ప్రేమగా మాట్లాడుతున్నాం అనుకో తాగుబోతులతోటి, తిరుగుబోతులతోటి. అంటే చెడ్డ పనులు ఎవరైతే ఏం చేస్తున్నారో, అంటే అందరినీ చెప్తున్నా, ఒక తాగులు, ఒక తిరుగుడు, ఒక కోట్లాడికి వెళ్ళేవాళ్ళు అని కాదు, ప్రతి ఒక్క చెడ్డ వ్యక్తిని ఒక వ్యక్తి వెళ్ళి మంచితనంతో పలకరిస్తూ మంచి మార్గంలో ఉండాలి అనేటటువంటి బోధ చెప్తున్నప్పుడు వాళ్ళకేమనిపించింది అంటే, కొంతమందికి అయితే నిజంగా నేను ఇలాగా చెడ్డవాడినై ఉన్నప్పటికీ కూడా నా మీద ప్రేమతోటి ఇతను నన్ను బాగుండాలని కోరుకుంటున్నాడు అనేటటువంటి ప్రేమ కలిగిద్ది. అట్లానే యేసుక్రీస్తు వారు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడంటేనండి, పాపులైనటువంటి తన శిష్యులందరినీ కూడా పరిశుద్ధులుగా మారుస్తున్నాడు. ఆయన ఎందుకు మారుస్తున్నాడు అంటే, ఇక ఆయన తెల్లవారితే సిలువెక్కుతాడు.
శారీరకముగా యేసుక్రీస్తు వారి మధ్యలో ఉండడు. ఇప్పటిదాకా ఆయన పరిశుద్ధాత్మ వలన వాళ్ళు నడిపింపబడ్డారు. ఇక తెల్లారితే యేసుక్రీస్తు వారు వాళ్ళ మధ్యలో ఉండడు. ఎవరి మధ్యలో? శిష్యుల మధ్యలో ఉండడు. కాబట్టి ఇక వాళ్ళను కూడా ఆయన శుద్ధి చేస్తున్నాడు. ఇక శారీరకముగా నేను ఉండను కాబట్టి ఇక వీళ్ళ శరీరాలను నేను శుద్ధి చేసి వీళ్ళ పాపాలను నేను తొలగించి వేసి వీరిని నేను పరిశుద్ధులుగా మార్చాలి అనేటటువంటి సంకల్పంతో ఆయన మన పాపాలను, మన మోసాలను, మనం చేసేటటువంటి కుట్ర పనులు, మనం చేసేటటువంటి దగా పనులు, వీటన్నిటిని కూడా ఆయన తన చేతులతోటి నీళ్లు పోసి కాళ్ళు కడుగుతున్నాడు. అంటే కాళ్ళు కడుగుతున్నాడు అంటే అర్థమైంది, మన పాపాలన్నిటినీ కూడా తొలగించి వేయబడుతున్నాడు దేవుని కృపచేత అని రాయబడి ఉంది. అర్థమైందా వాక్యం మీకు? ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇంకా గట్టిగా చెప్పాలా? నిద్ర వస్తుందా ఏమన్నా? వాక్యం చదువుతుంటే నిద్ర వచ్చేట. వాక్యంలో ఎంత అమూల్యమైన సందేశం ఉందో తెలుసా మీకు? యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడుగుట అనేటటువంటి సబ్జెక్టు చాలా గొప్పది. ఇది అందరికీ అర్థం కాదు. ఇది ఈనాడు జనం అందరూ ఏమనుకుంటుంటారంటే యేసుక్రీస్తు వారు ఒక మతస్థుడు, యేసుక్రీస్తు వారిని ప్రార్థన చేసుకుంటే వాళ్ళు మతం వాళ్ళు మనవాళ్ళు కాదు అని రకరకాలుగా జనంలో టాకింగ్. కానీ నేనైతే దాన్ని నమ్మను. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఏ మతానికి చెందినోడు కాదు. బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు వారు ఏ మతానికి చెందినోడు కాదు, కానీ అందరి మనస్సులను పరిశుద్ధత చేయటానికి వచ్చిన వాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఏం చేయడానికి వచ్చాడు ఆయన ఊళ్ళోకి? ఎందుకు వచ్చాడు భూమి మీదకి? మనందరి మనస్సులను పరిశుద్ధతకు తీసుకురావటానికి వచ్చిన వాడుగా అక్కడ వాక్యం చెప్పబడుతుంది. అందుకనే మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు ఆయన? పాపులైనటువంటి తన శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. మరి కనీసం మనం ఎవరైనా పక్కన వాళ్ళని గౌరవంగా మాట్లాడతామా? ఒక్కసారి ఆలోచించండి. పక్కన వాళ్ళు ఏదైనా చెడ్డ మార్గాల్లో కానీ చెడ్డ బిహేవియర్లో కానీ ఉన్నప్పుడు మన కుటుంబ సభ్యులు కావచ్చు, వీరు కావచ్చు, వాళ్ళతో కాస్త కలిసి ఎప్పుడైనా సందర్భం వచ్చినప్పుడు నేను ప్రత్యేకంగా పోయి వాళ్ళ ఇంటికల్లా కూర్చొని, బాయ్ నువ్వు ఇక్కడ తాగటం కుదరదురా, అమ్మాయి నువ్వు ఇక్కడ చేయటం బాగోదు అమ్మాయి అని నువ్వేను మీటింగ్ పెట్టి చెప్పక్కర్లేదు. సమయం వచ్చుద్ది. అర్థమైందా? ప్రతి మనిషికి ఒక సమయం వచ్చుద్ది. సమయం వచ్చినప్పుడు కొంచెం దేవుని మాటలు, దేవుని వాక్యాన్ని వాళ్ళకు మనం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అవునా కదా? ఆలోచన చేయండి. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా సందర్భం వచ్చింది. ఏమైనా సందర్భం? ఈ లోకంలో నుండి శారీరకంగా ఆయన వెళ్ళిపోతున్నాడు సిలువలో ప్రాణం పెట్టి. కాబట్టి ఇక శిష్యుల పాదాలు కడిగి ఆయన వాళ్ళందరినీ కూడా శుద్ధి చేస్తూ ఉన్నాడు. ఈనాడు మీరు కూడా బాగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. ఇంకొక వాక్యం చెప్తా. ఇందాక మనం యోహాను 13 తీసాంగా, మళ్ళీ అక్కడికే బా. ఇందాక చదివిన కాడికే యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి వెళితే అక్కడ 2 వాక్యాలు చదివి వినిపిస్తాను. చూడమ్మా, తీసావా? యోహాను సువార్త 13వ అధ్యాయము తీసావా? 14, 15 2 వాక్యాలు చదువుకు. కాబట్టి ప్రభువును బోధకుడైన నిన్ను మీ పాదములు కడిగి ఉన్న ఎడల మీరు ఒకరిని పాదములు ఒకరు కడుగువలసినదే. నేను మీకు చేసిన ప్రకారము మీరు చేయవలెనని మీకు మాదిరిగా ఇలాగా చేసి తిని. దాసుడు తన యజమానిని కంటే గొప్పవాడు కాడు. ప్రభావడిని అపోస్తులుడు తను పంపిన వారిని కంటే గొప్పవాడు కానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ చదవబడిన వాక్యాలు గమనించారా? యేసుక్రీస్తు వారు తన శిష్యులతోటి ఒక మాట అంటున్నాడు. ఈ కార్యక్రమం అంతా అయిపోయింది. ఏంటి? శిష్యుల పాదాలు, అందరి పాదాలు కడిగేశాడు. కడిగిన తర్వాత అంటున్నాడు, రేపటి నుండి, అంటే ఈరోజు ఆయన కడిగాడు, రేపటి నుండి మీలో ఒకరికొకరు ప్రతి వారం ఒకళ్ళ చొప్పున మిగతా వాళ్ళందరి పాదాలు కడుక్కోవాలి అన్నాడు.
ఎందుకంటున్నాడు ఆ మాట అంటే, మీలో ఒకరిని ఒకరు హెచ్చించుకోకుండా, మీలో ఒకరి మధ్య ఒకరికి భేదాలు లేకుండా, మీలో పరిశుద్ధాత్మ ఉన్నది అనేటటువంటి విశ్వాసము ప్రజలందరికీ తెలియనట్లుగాను మీలో కూడా మీరు ఒకరికొకరు పాదాలు కడుక్కోవాల్సిన బాధ్యత మీకుంది. అంటే ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే యేసుక్రీస్తు వారే మన పాదాలు కడిగాడు, మనల్ని ఒకరికొకరు పాదాలు కడుక్కోవాలి అంటున్నాడంటే వాస్తవంగా వాళ్ళను కాదు కడుక్కోమంటుంది, వాళ్ళను పరిశుద్ధత చేసేసాడు యేసయ్య. వాళ్ళు ఏం చేయాలి? ఆ 12 మంది శిష్యులు ఏం చేయాలి? ఇస్కారియోతు వెళ్ళిపోయాడు అనుకో, 11 మంది ఉన్నారు కదా, ఈ 11 మంది ఏం చేయాలి? వేరే పాపుల యొక్క పాదాలు కడగాలన్నమాట. అంటే దేవుని సువార్తను ప్రకటించాలన్నమాట, దేవుని వాక్యాన్ని ప్రజలకు చెప్పాలన్నమాట. చెప్పేటటువంటి సందర్భంలో అవసరమైతే మనం వారి పాదములను కడిగైనా సరే వారికి సువార్తను ప్రకటించాలి. మీరు గమనించారో లేదో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్టువార్ట్పురం ప్రాంతంలో ఒక ఆయన బాప్టిషన్లు ఇస్తున్నాడు. ఆయన పేరు నాకు తెలీదు. ఆయన బాప్టిషన్ ఎట్లాగిస్తున్నాడంటే, బాప్టిషన్ ఇచ్చేటటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి మొట్టమొదటగా ఆయన పాదాలు కడుగుతాడంట. విన్నారు ఈ మాట? విన్నారు అసలు మీరు? నేను చెప్పే మాట విన్నారా మీరు? ఏమంటున్నాను నేను? నువ్వు బాప్టిషన్ తీసుకోవడానికి ఒక వ్యక్తి వస్తాడు కదా చర్చిలోకి వచ్చి బాప్టిషన్ తీసుకుంటానన్నప్పుడు మొట్టమొదటగా ఆ బాప్టిషన్ తీసుకునేటటువంటి వ్యక్తి పాదాలు ప్లేట్లో పెట్టి కడుగుతాడంట. ఎవరో పాస్టర్ గారు కడిగి అతడిని నీటిలో ముంచి లేపుతాడంట. అంటే యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగి వారిని పరిశుద్ధులుగా చేసినట్టు ఆయన ఆ యొక్క విధానాన్ని అక్కడ అవలంబిస్తున్నాడు. కాబట్టి ఆయన చేసేదేం తప్పు కాదు, ఆయన కరెక్టే చేస్తున్నాడు. అది చాలా ఓర్పు కావాలి, సహనం కావాలి దానికి చేయాలంటే. కాబట్టి మీరు కూడా గమనించండి, ఇక్కడ పాదములు అంటే పాపుల యొక్క పాదములు కడుగుట అంటే 2 అర్థాలుగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రాక్టికల్గా తన పాదాలను కడిగి శుద్ధి చేయటం ఒకటైతే, ఆత్మానుసారంగా అంటే ఆత్మానుసారంగా అతడిలో ఉన్నటువంటి చెడ్డ గుణాలను, చెడ్డ అలవాట్లను, చెడుతనాన్ని, మోసకారతనాన్ని, ఇందాక తితుకు రాసిన పత్రికలు చెప్పుకొచ్చాడు. ఇవన్నీ కూడా ప్రతి మనిషిలో ఉండేటటువంటి ప్రతి చెడ్డ క్రియని, ప్రతి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా దేవుని స్వార్థ ద్వారా అతనిని పరిశుద్ధతలోకి తీసుకురావటం, అంటే చెడ్డ మార్గాలలో నుండి మంచి మార్గంలోనికి తీసుకురావటం అనేటటువంటిది కూడా ఒక దేవుని కార్యక్రమంలో అతని పాదాలు కడిగినట్లే. అర్థమవుతుందని చెప్పే మాట. ఒక పాపిని పరిశుద్ధతలోకి తీసుకొచ్చేటటువంటి సువార్త ప్రకటనలో చేసేటటువంటిది కూడా ఒక అతని పాదములు కడిగినట్టు కింద లెక్కే వస్తుంది. అంటే అతను మనం శుద్ధి చేసినట్టు కింద లెక్క వస్తుంది అన్నమాట. కాబట్టి మనము మొట్టమొదటిగా ఏం చేయాలి? దేవుడిని నమ్ముకున్నటువంటి మనం, యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నటువంటి మనందరం కూడా ఇప్పుడు మనం కొంచెం జ్ఞానవంతులు అయ్యాం. కొంచెం అంటే దేవుని వాక్యం చదువుకుంటున్నాం, దేవుని మాటలు వింటున్నాం కనుక మనకు కొంచెం జ్ఞానం కలిగింది. ఎవరిని దూషించకూడదు, ఎవరిని అవమానించకూడదు, ఎవరిని కూడా దూషించి మాట్లాడకూడదు. ఎందుకు? యేసుక్రీస్తు వారు అలాంటి కార్యక్రమాలు ఏమీ ఈ లోకంలో చేయలేదు కాబట్టి, ఆ నమ్మకంతో మనం బ్రతుకుతున్నాం కాబట్టి. అలాగనే మనలాగా తెలుసుకోలేనటువంటి వాళ్ళు, అంటే యేసుక్రీస్తు వారు నిజమైన రక్షకుడు, ఆయనలోకి వెళితే మంచి మార్గం ఉంటుంది, మంచి మాటలు ఉంటాయి, మంచి లక్షణాలు ఉంటాయి, ఆయనలోకి వెళితే ప్రతి ఒక్కరిని ప్రేమగా చూస్తాడు, చెడ్డవాళ్ళని మంచివాళ్ళగా మారుస్తాడు, మంచి అలవాట్లు ఉంటాయే తప్ప ఇంకా ఆయనలో ఎలాంటి పాపం విషయాలు ఆయన చెప్పడు అనేటటువంటి నమ్మకము లేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాంటి వాళ్లకు దేవుని సువార్తను ప్రకటిస్తూ ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దేవుని యొక్క ఆలయానికి, దేవుని మందిరాలకు నడిపిస్తూ దేవుని యొక్క ఆరాధనలో ప్రతి ఒక్క వ్యక్తిని నడిపించటం కూడా మనము పాపుల యొక్క పాపములు కడిగినట్లే. అర్థం చేసుకోండి వాక్యాన్ని. కాబట్టి 2వ అధ్యాయం
2 నుంచి 5 వాక్యాలు చదువు. 2 నుంచి 5 దాకా. మీరు ఏక మనసు గలట్టుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము కలిగిగా ఉండి ఒక దాని అందే మనసుంచును ఆ సంతోషమును సంపూర్ణము చేయుడి. కక్షచేతమైనను వృధాశీతమును చేతనైనను ఏమియు చేయక వినమయమైన మనసు గలవారై యొకనొకరు తనంటే యొగుడని ఎంచును. మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా సూచవలెను. క్రీస్తు యేసును కలిగియున్న మనసు మీరును కలిగియుండిరి. హల్లెలూయా. 5 వాక్యాలు చదివావు కదా. ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు వారు అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలు రాసిన పత్రికలో యేసుక్రీస్తు వారు నమ్ముకున్న బిడ్డలు ఎట్టుండాలంటున్నాడు? ఒకళ్ళు ముందల కక్షలతో ఉండకూడదు. అర్థమవుతుందా? మెయిన్ దేవుని బిడ్డలైన మనకేముండకూడదు? కక్ష ఉండకూడదు, కోపం ఉండకూడదు, ప్రతీకారాలు ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. ఇవన్నీ జరిగే పనేనంటావా? కోపం లేకుండా ఉండటం, అసహ్యం లేకుండా ఉండటం, నెమ్మది కలిగి ఉండటం, అసలు ఇవన్నీ మనం చదువుకోవటానికి వినటానికే కానీ ప్రాక్టికల్గా మన జీవితాల్లో మనం అనుభవించాలంటే అది సాధ్యమయ్యేటటువంటి పనేనా అంటే నిజంగా చెప్తున్నా, ఆ హృదయము కలిగినటువంటి వారికే దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఒకసారి చప్పట్లు కొట్టిన గట్టిగా. అర్థమైందా? ఇందాకలా మరి నేను ఒక పాట పాడా. ఏం పాట పాడాను? సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు. అదేనా పాడింది? అదే పాడానా? సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు. పరిశుద్ధులు అందరూ కలిసి జీవించుట ఎంత మేలు. సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు. అందరూ కలిసి జీవించుట ఎంత మేలు. చిన్న జీవులైనా చీమలు చూడు ఏకమై సర్పాన్ని చంపగలవురా. తేనెటీగల ఐక్యత చూడు, తేనె పట్టు ముట్టబోతు కలిసి కుట్టురా. దెయ్యాలలోన ఐక్యత చూడు, ఒకనిలోని 2000 నివసించుదురా. దెయ్యాలలోన ఐక్యత చూడు, ఒకనిలోని 2000 నివసించుదురా. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. పరిశుద్ధులు అందరూ కలిసి ఫలించుట ఎంత మేలు. హల్లెలూయా. చూడండి, మరి సీమలో చాలా ఐక్యతగా ఉంటున్నాయంట, తేనెటీగలు ఐక్యతగా ఉంటున్నాయంట, దెయ్యాలు కూడా ఐక్యతగానే ఉంటున్నాయంట.
కానీ మనుషులు మాత్రం మనం ఉండలేము. ఎందుకని? మనిషిలో ఇప్పుడు ఇందాక చదివింది సహోదరి ఏముంది? కక్షలు. మెయిన్ ఏముంటుంది? కక్షలు, కోపాలు, ద్వేషాలు, ఈ మెయిన్ ఉంటాయి ప్రతి మానవుడికి. మరి ఎందుకుంటాయి అని అంటే వారిలోనికి పరిశుద్ధాత్మ రాలేదు కాబట్టి. పరిశుద్ధాత్మ రావాలని మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు ఏం జరుగుద్ది? పరిశుద్ధాత్మ మనలోకి వస్తే ఏం జరుగుద్ది? ఒకసారి ఇందాక 11 యోహాను సువార్త 13వ అధ్యాయంలో ఉండవా? 11వ వాక్యం వాడు చదువు. ఫిలిప్పీలు కాదు, యోహాను సువార్తలోకి బొమ్మలు ఇప్పుడు అక్కడే నడుస్తూ ఉంటాయి ఇవన్నీ. యోహాను సువార్త 13వ అధ్యాయంలోకి వెళ్ళి 11వ వాక్యం వాడు చదువు. తను అప్పగించిన వానిని ఎరిగినను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. హల్లెలూయా. చాలు. అంటే వాక్యంలో కక్షలతోటి కోపాలతో ఉండకూడదు అన్నాడు కదా. ఇప్పుడు వాక్యంలో ఏం చెప్తున్నాడంటే తన శిష్యులందరితోటి తెల్లారిపొద్దున్న నన్ను ఇస్కరియోతు ఏదో అప్పచెబుతాడుగా. మరి శిష్యులందరూ మంచోళ్ళు కాదుగా. 12 మందిలో ఇస్కరియోతు కక్షతోటి ఉన్నాడు. యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాలని ఉన్నాడు లేదా? డబ్బులు మూట కట్టుకొని ఉన్నాడా లేదా? ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, అయ్యా మీరు నా శిష్యులై ఉన్నారు కానీ మీలో అందరూ మంచోళ్ళు కాదు, ఒకళ్ళిద్దరు తేడా ఉన్నారు అని అక్కడ వాక్యం చెప్పాడు. అంటే ఈనాడు దేవుని మందిరాల్లోకి వస్తున్నటువంటి మనలో కూడా, దేవుని ఆరాధనలోకి వస్తున్నటువంటి మనలో కూడా మన అంతరంగాలలో ఆలోచన చేసుకొని చూస్తే కొంతమంది చాలా తేడాగానే ఉంటారు. కానీ దేవుడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయమన్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రార్థన చేస్తానే ఉంటాం, దేవుని యందు వాక్యం చదువుకుంటానే ఉంటాం, కక్షలు కోపాలు ఉండకూడదని దేవుడు వాక్యం చెబుతానే ఉంటాడు. కానీ కొంతమంది ధనం కోసం, అధికారం కోసం, కక్షలు, మరి నేను చెప్పిందే వేదం అనేటటువంటి ఒక విధానం కోసం మనుషులలో ఈర్ష్య ద్వేషాలు రగిలిపోతూ ఉన్నాయి. కాబట్టి ఆ ఇస్కరియోతు ఎలాగైతే డబ్బుకు లోబడి యేసుక్రీస్తు వారిని అప్పచెప్పాడో, ఈనాడు సమాజంలో ప్రజలు కూడా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం కలిగైతే ఉంటున్నారు కానీ ఏదో ఆశించి ఉంటున్నారు కొంతమంది అని దేవుని వాక్యం కూడా ఇక్కడ చెప్తా ఉంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించాలి, మనము కేవలము దేవునిని ప్రేమతోటే ప్రార్థన చేయాలి. ఈ లోకంలో మనం యేసుక్రీస్తు వారిని ప్రార్థన ప్రేమతోటి మాత్రమే చేయాలి. ఇక రెండో విధంగా మనం చేయకూడదు. మనం ఏ ఆస్తులని ఆశించకూడదు, ఏ ధనాన్ని మనం ఆశించకూడదు. ఎందుకనంటే ఆయన మనకు అన్నీ ఇస్తాడు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అమ్మ నాన్న కన్న బిడ్డను జన్మనిచ్చిన తర్వాత వాడికి ఆస్తులు ఇస్తాడు, వాడికి ప్రేమ పంచుతారు, వాడికి గుడ్డలు కొంటారు, వాడికి చెప్పులు కొంటారు, వాడిని బడికి పంపిస్తారు. ఒకటి కాదు కదా, అన్ని పనులు తల్లిదండ్రులు చేస్తారు. అట్లాంటి యేసుక్రీస్తు వారి యందు మనం ప్రేమ కలిగి ప్రార్థన చేస్తే చాలు, ఆయన అన్నీ మనకు సహాయం చేస్తాడు. అర్థమైందా? మనం ప్రత్యేకంగా అడగక్కర్లేదు, నాకు బాగా సహాయం చేసి డబ్బు ప్రభువా అనక్కర్లేదు. నువ్వు ఆయన యందు ప్రేమ కలిగి ఆయన వాక్యానుసారంగా మనలో కక్షలు కోపాలు ప్రతీకారాలు ద్వేషాలు ఉంచుకోకుండా, ఎవరైనా మనల్ని తిడుతున్నా, ఎవరైనా మనల్ని అవమానిస్తున్నా వారిని మనం క్షమిస్తూ వారి గురించి ప్రభువుకు ప్రార్థన చేస్తూ జీవించవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏందనంటే యేసుక్రీస్తు వారు చేసింది అదే ఇక్కడ. మరి యేసుక్రీస్తు వారు దైవ కుమారుడు కాబట్టి ఆయన చేశాడండి, ఈడ నా రక్తం కొద్దిగా నా మాట వింటలేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా? ఉన్నారా లేదా? ఎవరన్నా ఎవరన్నా అంటే ఓర్చుకుంటున్నారా? మీరు చెప్పండి, ఓర్చుకుంటున్నారా? ఓర్చుకోలేకపోతున్నారు. నాకు తెలుసు. ఎందుకు ఓర్చుకోలేకపోతున్నారు అంటే మీలో
పరిశుద్ధాత్మ లేదు అని నేను గట్టిగా చెప్పగలను. పరిశుద్ధాత్మ మీలో కానీ ఉంటే ఎవరైనా ఏమన్నా అన్నప్పుడు మనలో అతని పైన ద్వేషం కన్నా కనికరము, ప్రేమ కలిగిద్ది. ఒక వ్యక్తి మనం దూషించేటప్పుడు మనకు కనికరము, ప్రేమ రావాలి. అది వస్తేనే నీలో పరిశుద్ధాత్మ ఉన్నట్టు. అర్థమవుతుందా? ఒకసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ పరిశుద్ధత నీలోకి రావాలంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలి? ఎప్పుడు కూడా దేవునిని హృదయమునందు ప్రార్థన చేస్తూ ఉండాలి. కొంతమంది ఎప్పుడు ఒక ప్రార్థన చేస్తుంటారు, ప్రభువా ఏ విధంగా సరే నేను 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాలని ఒక్కొక్క ఆయన, అయ్యా ఎట్టనగా నేను కారు కొనుక్కోవాలని ఒక ఆయన, ఎట్టనగా నేను మెళ్ళో ఒక 5-6 చవర్ల బంగారం కొనుక్కోవాలని ఒక ఆయన, ఆడవాళ్ళు ఇట్లాగా నిరంతరం ధ్యానం చేస్తుంటారు. ఏమని? ఇలాగా. కానీ ప్రభువా నాలో ఏ చెడు ఆలోచన రాని మాకు ప్రభువా, నాలో ఎలాంటి దుష్టశక్తులు రాని మాకు ప్రభువా, నన్ను ఎప్పటికప్పుడు పరిశుద్ధతలో ఉంచు ప్రభువా అని నిజంగా నువ్వు ప్రార్థన కానీ చేస్తే నీలో పరిశుద్ధాత్మ కొలువై ఉంటుంది. మనం ఏం కొలుసుకుంటాం ఎక్కువగా ప్రార్థనలో? మా గేదెలు ఉన్నాయి, మా గేదెలు బాగుండాలి, మా అబ్బాయి బాగుండాలి, మా వాడికి ఉద్యోగం రావాలి. ఇదే మన ప్రార్థన. అర్థమవుతుందా? కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మీలో మీరు అడగవలసింది అడగండి. ప్రభు ప్రార్థన ఏం చెప్తుంది? అందరినీ ప్రేమించే మనసు కలిగి ఉండండి, కక్షలొద్దు, ద్వేషం వద్దు, ఏది వద్దు, మోసం చేయకూడదు. ముఖ్యంగా దేవుని బిడ్డలైన మనము మోసం చేయకూడదు, ఒకరినొకరినే మోసం చేసుకోకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, అన్యులైన వాళ్ళకి కష్టాలు వస్తుంటాయి, మనకి కష్టాలు ఎక్కువ వస్తాయి. ఇంకా తెలుసా మీకు? అన్యులకి మన మీద తక్కువ ఉంటాయి కష్టాలు, మనకి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే అన్యులు ఏంటంటే ప్రభువుని నమ్ముకోలేదు కాబట్టి, వాళ్ళకి సైతాను కేంద్రంగా ఉన్నాడు కాబట్టి సైతాన్ ఏం చేస్తాడు చెప్పండి? నిన్ను సుఖానంగా జీవింపజేస్తే కానీ, అంటే నువ్వు పాపాలు ఎక్కువ చేస్తే కానీ నీ పాపాల కొద్దీ ఆయన నేను అగ్నిగుండానికి తీసుకెళ్తాడు. అదే యేసయ్యలోకి వచ్చిన తర్వాత కష్టాలు ఎక్కువ వస్తాయి, శ్రమలు ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే మనము పరిశుద్ధతలో ఉండాలని, ఒకరిని దూషించకూడదని, ఒకరిని అవమానించకూడదని మనం ఆలోచిస్తుంటుంది మన హృదయం. అలాంటి ఆలోచిస్తున్నటువంటి మన హృదయానికి అనుకోకుండా ఒక్కొక్క వ్యక్తి వచ్చి దూషిస్తాడు, ద్వేషిస్తాడు. మీరు విశ్వసించువారు కొందరు ఉన్నారు అని వారితో చెప్పెను. విశ్వసించువారి వారే రెండవ తాను అప్పగించబోచున్నవాడని మొదటి నుండి యేసు నాకు తెలియను మరియు యెహోవా మరియు ఆయన తండ్రి చేత వారికి కృప అనుగ్రహించబడుట ఎవడును నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పుతిని. హల్లెలూయా. అక్కడ వాక్యం ఏంటంటే ఇస్కారియోతు యోధా అనేటటువంటి ఒక శిష్యుడు విశ్వాసముతో ఉండి నాకు ద్రోహం చేస్తున్నాడు, కానీ నిజానికి దేవుని యొక్క అంగీకారము లేనిదే అతడు కూడా చేయట్లేదులే. కాబట్టి విశ్వసించిన మీరందరూ ఒక ఎత్తు అయితే, విశ్వాసములో ఉండి నా యందు అవిశ్వాసాన్ని చూపిస్తున్నటువంటి ఇస్కారియోతును కూడా నేను క్షమిస్తున్నాను అనే మాటను అక్కడ యేసుక్రీస్తు వారు ఇస్కారియోతుని గురించి విశ్వాసాన్ని చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు వారిని సిలువెక్కిస్తున్నటువంటి వ్యక్తి ఇస్కారియోతు యోధా. ఆ ఇస్కారియోతు యోధా చేస్తున్నటువంటి తప్పుకు కారణం అతను కూడా కాదు, అతడి మీద ఉన్నటువంటి సాతాను ప్రభావం వల్లనే చేస్తున్నాడు. అది నా తండ్రి చిత్తమై ఉన్నది కనుక నేను అతనిని క్షమిస్తున్నాను అని చెప్పి యేసుక్రీస్తు వారు అక్కడ వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మీరు కూడా అలానే ఆలోచించాలి. ఒక వ్యక్తి మనల్ని దూషివారు చూపినటువంటి క్రియ నా మీద పనిచేసిందని నాకు అనిపించింది అప్పుడు, అంతే కదా? యేసుక్రీస్తు వారు
ఇస్కారియోతు యోధాని సిలువలోకి అప్పచెప్పడానికి ఇష్టపడ్డా కూడా ఆయన ప్రేమించాడు. ఆయన కూడా సేమ్ ఇస్కారియోతు యోధా మీద ప్రేమే చూపిస్తున్నాడు. ఆ డబ్బులకు అమ్ముడుపోయి ఇస్కారియోతు యోధా డబ్బులకు అమ్ముడుపోయి యేసుక్రీస్తు వారి సిలువ అప్పచెబుతున్నాడు. కానీ యేసుక్రీస్తు వారు క్షమిస్తున్నాడు యోధాను కూడా. ఎందుకంటే నా తండ్రి నాకు ఇక సిలువలో ఎక్కవలసిన బాధ్యత ఇచ్చాడు, అతను తప్పు కూడా ఏమి లేదులే, పోనీలేదు, ఏం చేద్దాం, అదంతా దేవుడే చూసుకుంటాడు అనేటటువంటి కనికరము యోధా మీదకి యేసుక్రీస్తు వారికి వచ్చినట్టుగా అక్కడ మనకు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకొక వాక్యం చూడమ్మా, లోకాసు వార్త 22:3లోకి వెళ్ళు. హల్లెలూయ. అంతటా 12 మంది శిశువుల సంఖ్యలో చేసిన ఇస్కారియోతు అనబడిన యోధాలో సాతాను ప్రవేశించెను. హల్లెలూయ. ఇప్పుడు దాకా నేను చెప్పింది అదే. ఇస్కారియోతు యోధా అనేటటువంటి 12 మంది శిష్యులలో ఒక శిష్యుడిలోకి సాతాను ప్రవేశించి యేసుక్రీస్తు వారిని అప్పగించటానికి ఇష్టపడ్డాడు. ఇందాక నేను యోహాను సువార్త 6వ అధ్యాయం చెప్పింది ఏంది? ఇస్కారియోతు యోధాను దేవుడు క్షమిస్తున్నాడు, యేసయ్య క్షమిస్తున్నాడు. అక్కడ అతని మీద కనికరం కలిగి ఉన్నాడు. ఇంకొక చివరి వాక్యం అదే యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళదాం. 3వ అధ్యాయము 33 నుంచి 35 దాకా చదువు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు, సత్యవంతుడు, మాటకు ముద్ర వేసియుండు. ఏలయనగా దేవుడు తను ఎంపిక వానికి కొలత లేకుండా ఆత్మను గ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుడు ప్రేమించువాడు గనుక ఆయన చేతి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారు యందు విశ్వాసముండెను, నిత్య జీవము వాడుగలగాడు. కుమారునికి విధేయుడు కాని వాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రహత వాని మీద నిలిచి ఉండును. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ వాక్యం అర్థమవుతుందా ఏందో? ఇక్కడ దేవుని వాక్యంలో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు ఏంటంటే, నేను అంటే యేసుక్రీస్తు వారు కుమారుడు అంట, ఆయన కుమారుడు, దైవ కుమారుడు. నేను దేవుని చిత్తానుసారంగా ఈ లోకంలో కార్యాలు జరిపిస్తూ వస్తున్నాను. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం కలిగి ఉంటారో, అంటే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం కలిగి ఉంటారో వారు నిత్య జీవాన్ని పొందుతారు అని రాయబడి ఉంది. ఎవరైతే కుమారుని అంగీకరించరో, అంటే యేసుక్రీస్తు వారిని తన రక్షకుడుగా అంగీకరించరో వారు అగ్నిగుండానికి ప్రవేశించబడును, దేవుని నిత్య జీవాన్ని వాళ్ళకి ఇవ్వబడదు అని వాక్యము సెలవిస్తూ ఉన్నాడు లాస్ట్గా. అంటే ఇప్పుడు మనకేమర్థమైంది లాస్ట్గా? ఇక్కడ ఎవరైతే యేసుక్రీస్తు వారి యందు విశ్వాసము కలిగి జీవిస్తారో వారందరూ రక్షించబడతారు, దేవుని రాజ్యములోకి నిత్యత్వాన్ని పొందుతారు. మరి ఇప్పటిదాకా మనం చెప్పుకునే మ్యాటర్ ఏంది అంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మనం ఎలా జీవించాలనేటటువంటి విషయాలను చెప్పాడు. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరిని ఒకరు కక్షతోటి, కోపాలతోటి, ద్వేషాలతోటి ఉండకూడదు. అలా ఉంటే వాళ్ళు నా బిడ్డలు కారు అని చెప్తున్నాడు. వాడు గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు గుర్తు చెప్తున్నా. మామిడి చెట్టు కాడికి వెళ్ళి మామిడికాయ కోసుకుంటాం మనం, అంతేనా? మామిడి చెట్టు కాడికి వెళ్ళి మామిడికాయ కోసుకుంటాం. కానీ మామిడికాయ పక్కన ఉన్నటువంటి పిచ్చి చెట్టు ఏదైనా ఉందనుకో, పిచ్చికాయ తీసుకొని మామిడికాయ అనంగా అంటావా? మామిడి చెట్టు పక్కన ఏదో పిచ్చి చెట్టు ఉందమ్మా, ఒక పిచ్చి చెట్టు ఉంది, ఆ చెట్టుకాయ కోసి ఇదే మామిడికాయ అంటావా? అనంగా. పోనీ జామకాయ ఉందనుకున్నాం, మామిడికాయ చెట్టున జామ చెట్టు ఉంది, నువ్వు మామిడికాయ కోసి ఇది జామకాయ కాదు మామిడికాయ అంటే నమ్ముతారు ఎవరన్నా? నమ్మరుగా. ఎందుకు నమ్మరు? నువ్వు కోసింది మామిడికాయ కాదు. అట్లాగనే యేసుక్రీస్తు వారు దైవ కుమారుడుగా ఈ లోకానికి వచ్చి ప్రజలందరినీ రక్షించడానికి వచ్చినటువంటి వ్యక్తిగా మనం విశ్వసిస్తూ ఉన్నాం. ఈ లోకంలో జనమందరూ ఏం చేస్తున్నారంటే, ఆ యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం లేకపోయినప్పటికీ కూడా ఈ జామకాయ లాంటి కాయను కొనుక్కొని
ఇదే మామిడికాయ అంటున్నారు. అంటే జామకాయని మామిడికాయని ఈక్వల్ చేసేటట్టుగా మాట్లాడుకుంటుంటారు ప్రజలు. అంటే నీకు అర్థమయ్యేలా చెప్తా. యేసుక్రీస్తు వారిలో రక్షణ ఉంది, నిత్యత్వం ఉంది, పరలోక రాజ్యం ఉంది. మరి జాంకాయ అనేటటువంటి సాతానులో నిత్యత్వం లేదు. జాంకాయ సైతానికి సాదృశ్యంగా చెప్తాను ఇక్కడ. సాతాను కూడా కాయే, మామిడికాయ కాయే. కానీ మామిడికాయలో ఉండేటటువంటి ఫలితాలు వేరు, జామకాయలో ఉండే ఫలితాలు వేరు. రెండు కాయలే. అట్లాగనే యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధత వేరు, సాతాను యొక్క పరిశుద్ధత వేరు. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంటేనే నిత్యత్వం వస్తుంది తప్ప సాతాను యందు విశ్వాసం ఉంటే రాదు. సాతాను కూడా క్రియలు చేస్తాడు. అర్థమైందా? సాతాను కూడా మనం ప్రార్థన చేయగలనే, మనం మొక్కంగానే మన మొక్కులు వెంటనే తీరుస్తాడు ఆయన. యేసయ్య అన్న లేట్ చేస్తాడు. అర్థమైందా? యేసయ్య అన్న లేట్ చేస్తాడు, కానీ సైతాను మొక్కడంతో ఎమ్మటే వరాలు ఇస్తాడు. కానీ ఇచ్చినంతసేపు ఇస్తాడు. కసాయోడు గొర్రెని తీసుకెళ్ళి 2 రోజులు మేపి 3వ రోజు అతను ఆదివారం కసక్క నరుగుతాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అర్థమైందా? శుక్రవారం సంతలోకి పోతాడు, గొర్రె పిల్ల కొంటాడు. శనివారం బాగా మేపుతాడు రూమ్లో కట్టేసి. ఎందుకు పారిపోయిద్దని భయం. దాని మీద ప్రేమ కాదు వాడికి. అర్థమైందా? రూమ్లో కట్టేసి మేపటం అనేది పారిపోయిద్దనే భయం. ఇక ఈ గొర్రె పిల్లకి ఏమనిపించింది? ఒరే, మొన్నటి దాకా ఆయన కాడుంటే ఏం తిప్పాడు రా, ఆ కొండలు అంటాడు, ఈ కొండలకు అంటాడు, ఆ పొలం అంటాడు, ఈ పొలం అంటాడు. అంటే కాపరి చంపేవాడు కాదు, వాడు మేపేవాడు. పాపం ఆ కొండకు తీసుకెళ్తే నా మేకలు మేస్తాయి, ఈ కొండకు తీసుకెళ్తే నా మేకలు మేస్తాయి అని వాడు ఆ కొండ ఈ కొండ తిప్పి మేపాడు, కానీ దాన్ని ఏం చేయలా. కానీ కసాయోడు మాత్రం తీసుకెళ్ళాడు, రూమ్లో పెట్టాడు, 2 పూట్ల మంచి ఆహారం పెట్టాడు. ఇక ఏమనుకుంటుంది అది? వాడేం కాపర్రా, ఆ రకంగా కొండలన్నీ ఎక్కిచ్చాడు, ఈ మహానుభావుడు మంచోడు రా, తీసుకొచ్చి నన్ను రూమ్లో పెట్టాడు. అసలు ఏమి ఆగపడతలేదు, చక్కగా చల్లగా ఉంది, ఎండ లేదు, వాన లేదు, మళ్ళీ పైగా లోపలికే వస్తున్నాయి భోజనాలు, అదే మేతంతా. కానీ 3వ రోజు ఆదివారం పోయేసరికి ఏమైద్ది? మెడ మీద కత్తేసి ఒక్కసారే లేపుతాడు. హల్లెలూయా, అర్థమైందా వాక్యం ఏందో? సైతాను కూడా అంతే. ఆడు చేసేటటువంటి కార్యక్రమాలు భలే రుచిగా ఉంటాయి, ఆనందంగా ఉంటాయి, మనుషులకు సంతోషంగా ఉంటాయి. ఈ లోక ఆశలన్నీ చూపిస్తాడు వాడు. కానీ ఎప్పుడు నరుకుతాడో మనకే తెలియదు. యేసయ్య మాత్రం కొంచెం కష్టపెడతాడు. రేయ్ జాగ్రత్త, తప్పు చేయబాగో, తప్పు చేస్తే నీకు నరకం వచ్చుద్ది అని మనల్ని దండిస్తాడు, కొంచెం భయపెడతాడు. యేసయ్య అయితే మనోడు వద్దొద్దు, నీకేం కావాలి తిను, నీకేం కావాలి చెయ్యి, వాడిని తన్నాలా తన్ను, వాడిని మోసం చేయాలా చెయ్యి అంటుంటాడు. ఎందుకు? నువ్వు చేసే తప్పులన్నిటికీ నీకు ఆడ పాపం పెరిగిపోతూ ఉంటుంది. అంతా లిస్టు రాస్తాడు, ఎమ్మడిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాడు. అది వాడికి కావాలాడ. కాబట్టి అర్థం చేసుకోండి వాక్యాన్ని. కుమారుని యందు విశ్వాసము కలిగినటువంటి వారు అంటే ప్రేమ, ఆప్యాయత, కక్షలు, కార్పుణ్యాలన్నిటిని కూడా విడిచిపెట్టుకొని మంచితనాన్ని హృదయంలో పెట్టుకొని ప్రతి మనిషిని తన సహోదరులాగా ప్రేమించాలి అనేటటువంటి తత్వంతో, అనే జ్ఞానముతోటి మనందరం జీవించాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి మనందరం కూడా దయచేసి ఒకళ్ళకొకళ్ళం, భార్యాభర్తలు కావచ్చు, అన్నా చెల్లెలు కావచ్చు, సహోదరులు కావచ్చు, ఒక గ్రామంలో ఉండేటటువంటి ఇరుగు పొరుగు వారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమనే చూయించుకోవాలి. హృదయమునందు కూడా కపటం ఉండకూడదు. ఒక్క మాట చెప్తా మీకు చివరిగా, జాగ్రత్తగా వినండి. ఏంటంటే అది మీ హృదయం నా కాడ పెట్టండి, అర్థమైద్ది. పెట్టారా? హృదయం పెట్టారా నా కాడ? ఏమ్మా, హృదయాలు నా కాడ పెట్టారా? పెడితే నేను చెప్పే మాట అర్థమైద్ది. ఒకసారి గట్టిగా పెట్టండి, స్తోత్రం చెప్పండి. ఇంకోసారి చెప్పాలా? మీ హృదయం నా కాడ పెడితే నీకు ఒక మాట చెప్తానన్నాను. ఏంటంటే అది జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం మనిషిగా పుట్టాం. మనిషిగా పుట్టిన మనము
ఏదో ఒక రోజున ఈ లోకంలో నుండి, ఈ శరీరము నుండి విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళమా కాదా? చెప్పండి ఒకసారి. అందరికి తెలుస్తుంది ఆ మాట? అందరికి ఉందా ఆలోచన? అందరికి ఉందా ఆ జ్ఞానం? ఉంటే మీరు మరి ఎందుకు మీరు ఎలా జీవించాలో దేవుని వాక్యం చెప్తుంది. ఏంది? ఏదో ఒక రోజున ఈ శరీరంలో నుండి ఈ ఆత్మ బయటికి వెళ్ళవలసిందే. కాబట్టి ఈ కొద్ది సమయానికి దీనికి ఎందుకు ఇంత షోకు? ఈ కొద్ది సమయానికి దీనికి ఎందుకు ఇంత ఎక్స్ట్రాలు చేయటం? ఇది రకరకాల కోపాలు, రకరకాల ద్వేషాలు, కొట్టటం, తిట్టటం, అలగటం, ఎన్ని చేసిద్ది అనుకున్నా. ఇది అర్థం చేసుకోండి. కాబట్టి దీని మీద అంత మోజు పెట్టుకోపాకండి. నేను కూడా అంతే. నేను ప్రయాసపడుతుందల్లా నా ఆత్మను దేవుని రాజ్యంలో తీసుకెళ్ళాలని. మీరు కూడా ఆలోచన చేయండి కాస్త. ఏదో ఒక రోజున దీన్ని వదిలిపెట్టాలరా బాబు. దీన్ని అంతగా మనం ప్రేమించాల్సిన అవసరం లేదు. ఇది కోరిందల్లా మనం ఇయ్యక్కర్లేదు. ఇది కోరేదల్లా మన నాశనానికే. నేను చెప్తున్నా నిజంగా. ఇది కోరేదల్లా మన నాశనానికే కోరిద్ది. కానీ దాన్ని కంట్రోల్ చేసి ఆయన లోపల ఉన్నాడు. ఎవరైనా? పరిశుద్ధాత్మ దేవుడు. సార్ చప్పట్లు కొట్టడం గట్టిగా. దీన్ని కంట్రోల్ చేసి ఆయన ఆడున్నాడు, లోపల ఉంటాడు. ఆయనని ప్రభువుకి లింక్ చేసుకోండి. ప్రభు వాక్యానికి లింకు చేయండి. కోరుతుంటుంది. ఇది కోరినా సరే వద్దొద్దు. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. ఎదుటి వాళ్ళ మీద కక్ష పెట్టుకోకూడదు, ఎదుటి వాళ్ళని దూషించకూడదు, ఎదుటి వాళ్ళని అవమానించకూడదు, మన సహోదరులాగా ప్రేమించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అట్లా వాక్యానుసారంగా నేను బ్రతుకుతా. నేను పోట్లాడకపోను, నేను కొట్లాడకపోను, నేను వాడిని మోసం చేయను అని ఎప్పటికప్పుడు మన హృదయాన్ని మనం డైవర్ట్ చేసుకుంటూ మనం మంచిగా ఆలోచన చేస్తూ మన జీవన విధానాన్ని గడపాలి. అప్పుడే నీలో పరిశుద్ధాత్మ వచ్చింది. గుర్తుపెట్టుకోండి. మీలో అలాంటి పరిశుద్ధతలో రాకుండా నన్ను ఎవరు చూస్తున్నారులే, నేనేం చేస్తున్నా ప్రభు క్షమిస్తున్నాడులే, నేను తప్పు చేసినా నాకు క్షమాపణ వస్తుందిలే అని అనుకోవటం మీకు ఎలాంటిదంటే, నేను చెప్తున్నా, గురిగింజ తన నలుపు ఎరగనట్లుగా తన పాపములు తను తెలియకుండానే అక్కడ మూట కట్టబడతాయి. రేపొద్దున నువ్వు ఎంత ప్రభు ప్రార్థన చేసినా అక్కడికి వచ్చేసరికి మన పాపాలన్నీ అక్కడ లిస్టుగా అవపడతాయి. ఏంది ప్రభువా, నేను రోజు ప్రార్థనకి వెళ్ళాను, కానుకలు వేసాను, బోళ్ళంత సేవ చేశాను, నీకు ఏంది నాకు ఈ కర్మ అన్నావు అనుకో. అమ్మా, నువ్వు చేసిందల్లా పై జనం కోసమేను. ప్రజలు చూడాలని నువ్వు ప్రార్థన చేసావు, ప్రజలు చూడాలని కానుకలు ఇచ్చావు, ప్రజలు చూడాలని ఏడ్చావు. తల్లా, తండ్రా, నీ అంతరంగమునందు నువ్వు చీకటి కలిగి ఉన్నావు. నీ సహోదరుడి పట్ల నువ్వు మోసం చేస్తున్నావు. నీ కుటుంబీకుల పట్ల నువ్వు మోసం చేస్తున్నావు. నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ బిడ్డల పట్ల, నీ సహోదరుల పట్ల, నీ అన్నదమ్ముల పట్ల నువ్వు మోసం చేస్తున్నావు. నీ మోసము, నీ పాపము నిన్ను అగ్నిగుండానికి ప్రవేశించటానికి వెళుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. యేసుక్రీస్తు వారి అమ్మిటే ఉండి యేసుక్రీస్తు వారికి సేవ చేస్తూనే యేసుక్రీస్తు వారికి క్షమించాడు. కానీ దేవుడు ఇష్కారియోతు యోధుని క్షమించాల. చప్పట్లు కొట్టండి. యేసయ్య క్షమించాడు. పో, నా ప్రాణాన్ని తీయటానికి నువ్వు ఇష్టపడ్డావు, అయినా సరే నేను క్షమిస్తున్నాను పో అన్నాడు యేసయ్య. కానీ దేవుడేమన్నాడు? తప్పు చేసిన వాడికి శిక్ష వేసేది నేనేరా అన్నాడు. ఇష్కారియోతు యోతాకి తీసుకెళ్ళి శిరస్సుఖండం చేశాడు. ఈరోజు నేను చెప్తున్నా, మనం చేసే తప్పులకి యేసయ్య క్షమిస్తాడు, మన మీద కనికరం కలిగే ఉంటాడు. కానీ ఎంతవరకు ఒక పరిమితి ఉంటుంది. దానికి కూడా పరిమితి దాటిన తర్వాత ఆయన కూడా చేతులు ఎత్తేస్తాడు. కడుపు పట్టిన వరకు అన్నం తింటాం, ఎక్స్ట్రా పోతే ఏమైద్ది? బయటికి వచ్చిద్ది. దేవుడు కూడా అంతే. నీకు క్షమాపణ ఇస్తాడు యేసయ్య. లిమిట్ ఉంటుంది, క్షమాపణకు కూడా లిమిట్ ఉంటుంది. దాన్ని మించి నువ్వు చేస్తున్నప్పుడు ఆయన కూడా దేవుని చేతులకు అప్పచెప్పేస్తాడు. తండ్రి, ఈ బిడ్డ నేను ఎంత వాక్యాన్ని బోధించినా, నేను ఎంత వాక్యాన్ని వివరించినప్పటికీ కూడా ఈ బిడ్డలో మారు మనసు రాలేదు, ఈ బిడ్డలో పరిశుద్ధత రాలేదు. కాబట్టి ఈ బిడ్డను నీ చేతికి అప్పచెబుతున్నాను, ఈ బిడ్డ నీ పాదాల చెంత పెడుతున్నాను, నువ్వే చూసుకోయా అంటాడు. దేవుడు మాత్రం చాలా కఠినాత్ముడు. జడ్జిమెంట్లో
ఏమాత్రం కూడా ఉండడు. యేసుక్రీస్తు వారిని ఈ భూమి మీదకి తీసుకొచ్చి పాపుల కోసం ప్రాణం అర్పించమన్నాడు. అదే రీతిగా ప్రాణాన్ని తీసుకున్నాడు ఆయన దగ్గర నుంచి. యేసయ్యకే ఆయన రిక్వెస్ట్ ఇవ్వాల. అంటాడు కదా యేసయ్య, తండ్రి నా చెయ్యి విడిచితివా. చివరిలో అంటాడు కదా, సిలువలో ఉండి అనలేదా? సిలువ యాత్ర చెప్పేటప్పుడు మీకు చెప్పే కదా, తండ్రి నా చెయ్యి విడిచితివా అని కన్నీరు కార్చాడు. ఈరోజు నేను కూడా చెప్తున్నా, ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువులో ఉన్నాం, మన పాపాలు క్షమించబడతాయి. మన పాపాలు క్షమించబడతాయి అనుకోవద్దు. క్షమాపణ కొంతవరకే ఉంటుంది. క్షమాపణ వికటించినప్పుడు నీవు శిక్షకు అర్హుడు అవుతావు. ఎమ్మడిని సైతాన్ కౌంటర్లోకి వెళ్ళిపోతావు నువ్వు. కాబట్టి యేసుక్రీస్తు వారి యోధాన్ని క్షమించాడు, కానీ దేవుడు క్షమించలేదు. ఈనాడు నేను కూడా చెప్తున్నా, ప్రభువు మనల్ని క్షమిస్తాడు కాబట్టి మనకు మంచి మాటలు, మంచి వాక్యం అందిస్తూనే ఉంటాడు. కానీ నువ్వు మారు మనసు పొందకుండా అదే జీవనాన్ని గడిపితే యూదాకి పట్టిన గతే రేపు మనందరికీ పడుతుంది. ఒకసారి చప్పట్లు కొట్టండి. యూదాకు పట్టిందే మనకి పట్టింది. కాబట్టి మనం అలా ఉండకూడదని ఈరోజు వాక్యం. మనం కూడా యేసుక్రీస్తు వారిలాగా తగ్గించుకొని మన పాపాలను విడిచిపెట్టి మన బంధుమిత్రులని, మన అన్నదమ్ములని, మన సహోదరుల్ని మనం మోసాలు చేయకుండా వారిని ప్రేమతో ఆదరిస్తూ వారితోటి మనం మంచిగా గడపాలి. లేకపోతే యేసయ్య క్షమిస్తాడు, కానీ దేవుడు జడ్జిమెంట్ ఇచ్చేది ఆయన కదా. ఆయన ఊరుకుంటాడా? యోధాను వదులుకున్నాడా? అది. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి ఉండండి. కక్షలు, కోపాలు, ద్వేషాలు ఉంచుకోవద్దు, మోసాలు ఉంచుకోవద్దు. ఒకరికొకళ్ళు సోదర భావం కలిగి యేసుక్రీస్తు వారికి కలిగినటువంటి క్షమాపణ మనస్సు కలిగి మీరందరూ జీవించాలి అని ఈరోజు వాక్యము చెప్పబడతా ఉంది. యేసుక్రీస్తు వారి హృదయం నీలో ఉంటే ప్రతి మనిషిని క్షమించే మనస్సు నీకు వస్తుంది. ప్రతి మనిషిని నువ్వు నీ సోదరులాగా చూసే హృదయం నీకు వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు వారికి కలిగిన మనస్సు మీకందరికీ రావాలని, మీరందరూ పరిశుద్ధతలో ఉండాలని, ఈనాడు నుండి మీ పాపములు విడిచిపెట్టి పరిశుద్ధాత్మను మీరు పొందుకొని దేవుని రాజ్యంలోకి చేర్చబడాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన నా దేవా, నా యేసయ్యా, తండ్రి నీ పాదముల కొందనాలు తండ్రి. ఘనమైన నీ నామానికి స్తోత్రాలు తెలియచేస్తున్నాను తండ్రి. ఈనాడు నాయనా యోహాను సువార్త 13వ అధ్యాయంలో నుండి ప్రభువా నువ్వు మాకు ఒక వాక్యాన్ని ఉపదేశిస్తా ఉన్నావు. పాపులైనటువంటి తమ శిష్యుల కాళ్ళను కడిగి వాళ్ళను పరిశుద్ధులుగా చేసావు తండ్రి. ఈనాడు నువ్వు మాతో మాట్లాడుతున్నావు. మీలో ఒకరిని ఒకరు క్షమించుకొని, ఒకరిని ఒకరు మోసం చేసుకోకుండా, ఒకరిని ఒకరు హింసించుకోకుండా, ఒకరిని ఒకరు అవమానించుకోకుండా నేను చేసినటువంటి ఈ ప్రేమను మీలో ప్రతి ఒక్కరూ ఒకరికొకరు చేసుకోవాలని నీ వాక్యం సెలవిస్తా ఉంది. ఇదిగో నాయనా, ఇప్పటి వరకు తండ్రి ఇంకా మాలో చీకటి దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ప్రబలుతున్నాయేమో ఈ వాక్యం ద్వారా మా అందరితో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఈనాటి నుండి తండ్రి మాలో ఉన్నటువంటి ప్రతి చీకటిని, ప్రతి దురాత్మ శక్తిని, ప్రతి అంధకార శక్తిని యేసు నామములో తొలగిపోవును గాక తండ్రి. పరిశుద్ధాత్మ మాలోకి రావాలి, పరిశుద్ధత మాలోకి రావాలి. కక్ష, కోపము, ఈర్ష్య, ద్వేషము, పగ, ప్రతీకారాలు, మోసకరమైనటువంటివి మాలో నుండి తొలగిపోవాలి. మాలో ఐక్యత రావాలి. నీకు కలిగినటువంటి మంచి మనస్సు మా అందరికీ రావాలి. నీకున్నటువంటి ఆత్మ, పరిశుద్ధాత్మ మా అందరికీ రావాలి. మేమందరము పరిశుద్ధులంగా మార్చబడాలి. పరిశుద్ధాత్మను మేము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ శక్తితోటి మేము నీ రాజ్యములో చేర్చబడాలి తండ్రి. ఇదిగో నాయనా,
ఇంకా మాలో ఏమన్నా లోపం ఉన్నదేమో, ఇంకా మాలో ఏమన్నా చీకటి ఉన్నదేమో, ఇదిగో ఈ సమయంలో నీ పాదాల చెంత మోకరించి కన్నీరు కారుస్తున్నాను తండ్రి. నీ నామములో మాలో ఉన్నటువంటి ప్రతి దురాత్మ శక్తి, చీకటి శక్తులు, అంధకార శక్తులు తొలగిపోను గాక. ఎలాంటి దురాత్మ మాలో ఉండకూడదు, ఎలాంటి దుష్టత్వం మాలో ఉండకూడదు. పరిశుద్ధత, పరిశుద్ధాత్మ, నీ ఆత్మ మాలో ఉండాలి. నీ ఆత్మ మా మీద నింపబడాలి. నీ ఆత్మ శక్తితోటి అనేకులు నడిపింపబడాలి. అనేకులు రావాలి, అనేకులు మారు మనసు పొందాలి. నీ నామములో అనేకులు నీ రాజ్యములో చేర్చబడాలి. ఇదిగో నాయనా, ఇదిగో తండ్రి, నువ్వు అన్నావు నిన్ను ప్రేమించు వారినే నీ తండ్రి ప్రేమిస్తాడన్నావు. నిన్ను విడనాడు వారిని నీ తండ్రి ప్రేమించడన్నావు. ఈనాడు మాలో మేము కూడా మా కుటుంబీకుల పట్ల, ఒకళ్ళ పట్ల మేము ఒకళ్ళమే ప్రేమ కలిగి ఉండాలి. మోసాలు చేసుకోకూడదు, దుర్మార్గ కక్షలు ఉండకూడదు. మాలో ఎలాంటి మోసాలు ఉండకూడదు. అలాంటి మంచి మనస్సు మా హృదయానికి దయచేయి ప్రభువా. ఈ దేహము వ్యర్థమైనది ప్రభువా. ఈ దేహము నా తండ్రి ఏదో ఒక రోజున శిథిలమైపోవలసిందే ప్రభువా. ఈ దేహ కోరికల కోసం, ఈ దేహం చేసే మోసాల కోసం మా జీవితాలను, మా ఆత్మలను మేము నశింపజేసుకోకూడదు తండ్రి. కనికరము చూపించు నాయన. మా మీదకు నీ ఆత్మను నడిపించు ప్రభువా. నీ ఆత్మను నడిపించు. మాలో ఉన్న ప్రతి చీకటిని తీసివేసేసి మమ్మల్ని పరిశుద్ధతలోకి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నాయన, దూరాన సమీపాన బిడ్డలు ఎందరో ఉన్నారు అయ్యా, చూస్తున్నారే కానీ నిన్ను గ్రహించలేకపోతున్నారు ప్రభువా. లోకం పోకడ, ఉగ్రత, సాతాను ఒక గాలి వానలా, తుఫానులాగా రేగుతా ఉంది. అనేక ప్రాంతాల్లో యుద్ధాలు, కక్షలతో కూడినటువంటి కోపాలు, కుటుంబాల మధ్య, దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య అగ్ని రగులుతా ఉంది సైతాన్ ప్రపంచం. ఈ ప్రపంచంలో నీ యందు విశ్వాసం ఉంచి నీ బిడ్డలు మోకరించి ఉన్నారు ప్రభువా. అయ్యా, ఒక్కసారి వారి మీద కనికరపడు, వారి మీద జాలిపడు, వారిని నీ రాజ్యములోకి చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారి మీద కనికరము చూపు నాయన, వారి మీద నీ జాలి చూపు ప్రభువా. అలాగనే నాయన, ఈ యొక్క శబ్ద యంత్రం ద్వారా ఈయన బిడ్డల హృదయాలు కూడా మార్చబడాలి. లైవ్ ద్వారా చూసే బిడ్డల హృదయాలు మార్చబడాలి. ప్రతి వ్యక్తి పరిశుద్ధతలోకి రావాలి. దురాత్మ శక్తులను వీడాలి. కోపము, కక్షలు, ప్రతీకారాలు మానివేయాలి. ప్రేమ, ఆప్యాయత, అనురాగాల మధ్యలో జీవించుటకు నీ కృపను దయచేయమని ఇదిగో నాయన, ఇప్పటి వరకు చేసిన ఈ ప్రార్థన అంతటిని కూడా నీ పాదాల చెంత పెడుతున్నాను తండ్రి. నీవే దీవించి రక్షించమని దేవుని కుమారుడవు, ఈ లోకానికి రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి బ్రతిమలాడుచున్నాను నా తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చేయండి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చినటువంటి మనందరికీ, గ్రామములో ఉన్న ప్రతి కుటుంబమునకును, శబ్ద యంత్రం ద్వారా ఇంటున్న ప్రతి బిడ్డకును, లైవ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డకును సదాకాలము తోడై ఉండి నిత్యంతం పరలోకం వరకు నడిపించునుగాక. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు శిలువ రక్తమే జయం. యేసు క్రీస్తు నామమునందు మనందరికీ నిత్య జీవము కలుగునుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను.